ఇక్కడ అటాచ్ చేస్తున్న ఈ ఫోటో చూడండి, ఇస్కాన్ వాళ్ళది. చైతన్య మహాప్రభు ప్రూవ్డ్ డివోషనల్ సర్వీస్ ఫ్రమ్ ఇస్లాం అని ఉంది. దాని కింద శ్రీల ప్రభుపాద అని ఉంది. ఫస్ట్ పాయింట్ ఇస్లాం ఈజ్ ఆల్సో వైష్ణవం అని ఉంది. సిక్స్త్ పాయింట్ ఖురాన్ ఈజ్ ఆల్సో ఏ శాస్త్ర అని ఉంది. దాని కిందికి వస్తాయి హజ్రత్ 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 అని మొత్తం లిస్ట్ అంతా అదే ఉంది. మరి ఇప్పుడు ఈ రాధా మనోహర్ దాస్ గారు ఇస్కానే కదా రిప్రజెంట్ చేస్తుంది. వీడిని ఆకారం చూస్తే ఇస్కానే కదా గుర్తొస్తుంది. వీడు పెట్టుకున్న తిలకం చూస్తే ఇస్కానే కదా గుర్తొస్తుంది. వీడు మెడలో వేసుకున్న బ్యాగును చూస్తే ఇస్కానే కదా గుర్తొస్తుంది. మరి అట్లాంటప్పుడు రోడ్డు మీద పడి వీడు పుట్టిందే అడుక్కోవడానికి, అదేదో జన్మతః వచ్చిన హక్కులాగా అడుక్కుంటా ఉంటాడు చూడండి. మరి రోడ్డు మీద పడి అడుక్కుంటూ ఇతర మతాలను అదే పనిగా దూషించే వీడు అవే మతాల గురించి చాలా గొప్పగా ఇస్కాన్ బుక్స్లో ఉన్నప్పుడు వీడు క్వశ్చన్ చేయాల్సింది ఇస్కాన్నా, వీడు ఫైట్ చేయాల్సింది ఇతర మతాలతోనా? ఇస్కాన్తోనే కదా వీడు ఫైట్ చేయాలి, ఎందుకంటే వీడు సొంత సంస్థ కాబట్టి, వీడు అదే సంస్థని రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి. సో దాని క్వశ్చన్ చేయకుండా రోడ్డు మీదకి వచ్చి ఏదైతే ఇస్కాన్ వల్ల ఖురాను, క్రిస్టియానిటీ లైక్ ఇస్లాం క్రిస్టియానిటీవి స్ప్రెడ్ అవుతున్నాయో అందులో కూడా డివోషనల్ సర్వీస్ ఉంది అని చెప్పి, మరి వీడెందుకు ఇతర మతాల మీద పడి బ్రతుకుతూ ఉంటాడు? ఫస్ట్ వీడు వీళ్ళ సంస్థలు ఏదైతే రాసుకున్నారో అవి ఏ సందర్భంలో రాసిర్రు, ఏ ఉద్దేశంతో రాసిర్రు, అవన్నీ నిజంగా ఆ ఇతర మతాల్లో ఉన్నాయా లేవా చూసుకోను కదా వీడి ఇతర మతాల మీద దాడి చేయాలి. అయితే వీడి అవకాశ ఏంటి, అంటే వీడి అర్హత ఏంటి? చైతన్య మహాప్రభుని క్వశ్చన్ చేయగలుగుతాడా? శ్రీల ప్రభుపాద్ ఎవరైతే ఇస్కాన్ ఫౌండర్ ఉన్నాడో ఆయనని క్వశ్చన్ చేయగలుగుతాడా? వీడు ఫైట్ చేసి ఇస్కాన్ సంస్థలో ఆ బుక్ని బ్యాన్ చేయగలుగుతాడా? వీడికి అవకాశం లేదు, అంటే వీడికి అర్హత లేదు, అసలు వీడి స్థాయి కాదు. అట్లాంటోడు గరికపాటి గారిని క్వశ్చన్ చేస్తుండన్నట్టు. గరికపాటి గారు గురు పౌర్ణమి రోజు సాయిబాబాకి హారతి ఇచ్చారు. హారతి ఇస్తే వీడికి మండిపోయింది. వాట్సాప్లో స్టేటస్ పెట్టుకున్నాడు, గరికపాటి గారు మీరంటే నాకు చాలా గౌరవము, గురువుగా బోధిస్తూ ఉంటాను, మనకి ఆదిశంకరాచార్యున్నారు, దక్షిణామూర్తి ఉన్నారు, రాఘవేంద్ర రావు అంట, రాఘవేంద్ర స్వామి కాదు. అక్కడ చూడండి రాసిండు, రాఘవేంద్ర రావు గారు ఉన్నారు, దాని తర్వాత మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా ఉన్నారు కదా, వీళ్ళందరూ సనాతన ధర్మాన్ని రిప్రజెంట్ చేసిరు కదా, మరి వీళ్ళని వదిలిపెట్టి మీరు సాయిబాబాని ఎందుకు హారతిస్తున్నారు అని పెట్టిండు అన్నట్టు. ఈడి బ్రతికెంత, ఈడి అవకాశ ఎంత వాళ్ళని క్వశ్చన్ చేయడానికి? వాళ్ళకి చరిత్ర చదివారు కాబట్టి, చరిత్రలో తత్వం తెలుసు కాబట్టి వాళ్ళు హారతిస్తురు, పూజ చేస్తురు, అన్ని చేసిరు. ఇంతకుముందు గొప్పగా అందరూ ప్రవచనకర్తలు ప్రవచనాలు ఇచ్చిన వాళ్ళే. మరి వీడెవడు క్వశ్చన్ చేయడానికి? సో ఇప్పుడు ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి రాసిరు కదా, నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా. వీడెప్పుడైనా వీడి పాడ్కాస్ట్లలో కానీ ఇంటర్వ్యూలు కానీ ఇచ్చినప్పుడు ఎక్కడైనా వీరబ్రహ్మేంద్ర స్వామి గొప్పతనం చెప్తే ఒక 10-20 వీడియోలు చేసిండా? లేదు. కానీ ఏదో సందర్భంలో వీరబ్రహ్మేంద్ర స్వామి గుర్తొచ్చేస్తాడు, ఇక వీడేదో పెద్ద వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తుడైనట్టు. అక్కడ ఆదిశంకరాచార్య గురించి మెన్షన్ చేసిండు, దక్షిణామూర్తి గురించి మెన్షన్ చేసిండు, రాఘవేంద్ర రావు అట, రాఘవేంద్ర స్వామి కాదు. సో వీళ్ళని మెన్షన్ చేసిండు. వీడు ఎప్పుడైనా ఇంటర్వ్యూలో వాళ్ళ గొప్పతనం చెప్పిండా? దక్షిణామూర్తి గొప్పతనం కానీ దక్షిణామూర్తి స్తోత్రంలో ఒక మొదటి శ్లోకమైన వీడికొచ్చా? రాదు. ఆదిశంకరాచార్య గురించి చెప్పిండా? లేదు. మరి నువ్వు ఎవరి పేర్లైతే తీసే వాళ్ళ చరిత్రనే నీకు తెలియనప్పుడు, వాళ్ళ చరిత్ర గురించి నువ్వు ఎప్పుడు పాడ్కాస్ట్లో కానీ ఇంటర్వ్యూలో కానీ ఇయ్యనప్పుడు నువ్వు ఎవడరా క్వశ్చన్ చేయడానికి? వాళ్ళందరి గురించి ప్రవచనాలు చెప్పిర్రు. మరి వాళ్ళకి ప్రతి రైట్ ఉంది, వాళ్ళు ఏం పని చేస్తారో దాని మీద వాళ్ళకి క్లారిటీ ఉంది. సరేనా? ఇప్పుడు గరికపాటి గారు చేసిరు కాబట్టి నువ్వు క్వశ్చన్ చేసినావు. మరి అదే గురు పౌర్ణమి రోజు కురుతాలం పీఠంలో సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు, అంటే నడిచే కాలభైరవుడు, నడిచే మంత్రం అని చెప్తారా ఆయనని. మరి ఆయన సెలెక్ట్ చేసుకున్న శిష్యురాలు. అక్కడ సాయిబాబా ఆరాధన కనిపిస్తుంది కదరా, కళలేమైనా పెట్టుకున్నావురా? మరి తీసి చూడరా, కరెక్ట్గా కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు కురుతలం పీఠంని కూడా క్వశ్చన్ చేస్తావారా? నీ అర్హత ఏందిరా అసలు? కురుతలం పీఠం మౌనస్వామి ఎవరైతే మొట్టమొదటి పీఠాధిపతి ఉన్నారో, కురుతలం పీఠంని స్థాపించిర్రో, ఆయన హిమాలయాల్లో సన్యాసం తీసుకున్నాక కురుతాలం వచ్చేటప్పుడు, అంటే టువర్డ్స్ సౌత్ వచ్చేటప్పుడు షిరిడీలో సాయిబాబాని కలిసి ఆయన దగ్గర కొన్ని రోజులు స్పెండ్ చేసి సాయిబాబా దగ్గర ఖండయోగ సాధన కూడా నేర్చుకున్నారు. అందుకే కురుతాలం పీఠంలో సాయిబాబా ఆరాధన జరుగుతుంటుంది. నీకేం తెలుసురా? నీకు ఖండయోగ సాధన చేయగలుగుతావారా? నీ బొంద చేయగలుగుతావు. 2, ఇప్పుడు గరికపాటి గారిని అంటే క్వశ్చన్ చేసినవరా?
ఇప్పుడు ఈ వీడియో చూడు. భవే భవేనాది భవే భవత్వమా భవోద్భవాయ నమః. ఓం రాజాధిరాజాయ ప్రజ్ఞసాయినే నమో వయం వై శ్రవణాయ కుర్మః సమే కామాయ మహ్యం ఆమేశ్వరో వై శ్రవణో దదాతు వేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. అఘోరేభ్యో ఘోరతరేభ్యः పర్వేభ్యः సర్వే హస్తు రుద్రరూపేభ్యः తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిः బ్రహ్మణోధిపతిः బ్రహ్మా శివో మే సదాశివం. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. అపురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దన్తిః ప్రచోదయాత్. అపురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్. అపురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖః ప్రచోదయాత్. అపురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్. వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. నారాయణ. హంపి శంకరాచార్య విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి వారు. నీకు ఆ పేరు కూడా తెలియదు, ఆయన ఎవరో కూడా తెలిసి ఉండదు. మరి హంపి శంకరాచార్య రీసెంట్గా జూన్ స్టార్టింగ్లో గచ్చిబౌలిలో సాయిబాబా మందిరంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఇవి చేస్తూ పంచామృతాలతో అభిషేకం చేసిర్రు. సత్యదండం ఇలా సాయిబాబాకి చూపెట్టి హారతిచ్చిర్రు. దానికంటే ముందు పురుష సూక్తంతో మంత్రాలు చదివిర్రు. ఒక పీఠానికి, దట్టు శంకర పరంపరలో వచ్చిన పీఠము, శృంగేరితో సంబంధం ఉన్న పీఠం, అంటే శృంగేరి జగద్గురువు విద్యారణ్య భారతీ స్వామి వారు స్థాపించిన పీఠం కదా హంపి పీఠం. ఆ పీఠంలో పీఠాధిపతి సాయిబాబాకి అవన్నీ చేశారు అని అంటే ఆయనకి సాయిబాబా తత్వం తెలియదు అనుకుంటున్నావా? అందరూ నీలాగా ఇల్లు గూడు ఏది లేకుండా, సిగ్గు శరం మానం అభిమానం ఏది లేకుండా, ఎవడు పిలిస్తే ఆయన ఇంటికి పోయి 2 రోజులు ఉండి దాని తర్వాత దాన్ని వదిలిపెట్టి ఇంకో దగ్గర పోయి అక్కడ 2 రోజులు ఉండి బిచ్చ బ్రతుకే బ్రతుకు అనుకుంటున్నావారా పీఠాధిపతులది? నీ స్థాయి ఏంది, వాళ్ళ స్థాయి ఏంది? వాళ్ళే ఆరాధిస్తున్నప్పుడు అన్నీ మూసుకొని నేను ఆరాధిస్తే తప్పేందని ఆరాధించాలి తప్ప పైన ముందు భాగానికి కింద వెనక భాగానికి తేడా లేనట్టు దాంట్లో నుంచి వదిలేదు ఈ నోట్లో నుంచి ఎందుకు వదులుతావురా దరిద్రుడా. ఇప్పుడు ఇక్కడ ఫోటో అటాచ్ చేసిన కదరా, ఈ విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేసింది ఎవరో తెలుసా? ఫస్ట్ ఆ విగ్రహం చూడు, వినాయకుడు. సాయిబాబా ఎలా అయితే కూర్చుంటారో అదే ఆకారంలో ఉన్నారు, కానీ ఫేస్ మాత్రం వినాయకుడు. ఈ విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేసింది ఎవరో తెలుసా? ఇది ధూప్కేడాలో ఉంటుంది. సాయిబాబా సచ్చరిత్రలో నీకు చాందుపాటిల్ వృత్తాంతం కనిపిస్తుంది కదా, అక్కడ శృంగేరితో సంబంధం ఉన్న పీఠమే. కర్వీర్ పీఠం అని చెప్పి మహారాష్ట్రలో శంకర పరంపరలో వచ్చిన పీఠమే అది. సో ఆ పీఠానికి సంబంధించిన పీఠాధిపతి వారు ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసిర్రా. పీఠాధిపతి స్థాయిలో నువ్వు లేవుగా. రోడ్డు మీద అడుక్కునే బిచ్చగాడు ఉంటాడు చూడు, లేకపోతే కార్లు క్లీన్ చేసి డబ్బులు కష్టపడి సంపాదించుకుంటారు చూడు, నువ్వు వాళ్ళ స్థాయిలో కూడా లేవు కదరా క్వశ్చన్ చేయడానికి. మరి నువ్వు ఎవర్రా క్వశ్చన్ చేయడానికి, నీ అర్హత ఏందిరా? ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఫోటో చూడు, ఆయన పేరు జ్ఞానానంద గిరి స్వామి. ఆయన శంకర పరంపరలో ఏ స్టేజ్లో ఉన్నారో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. శంకర పరంపరలో ఎవరైతే వచ్చారో జ్ఞానానంద గిరి స్వామి అంటే మస్తు రెస్పెక్ట్ ఉంటుంది అన్నట్టు. ఆయన అయోనిజుడు, ఎన్ని 100 సంవత్సరాలు బ్రతికారో ఎవరికీ తెలీదు. సో ఆయన శంకర పరంపరలో ఒక పీఠానికి పీఠాధిపతిగా సెలెక్ట్ అవుతారు, కానీ నాకు ఆ పీఠాధిపత్యం వద్దనుకొని ఆయన వచ్చేస్తారన్నట్టు. రమణ మహర్షి శిష్యుడు బివి నరసింహస్వామి, ఆయన తమిళనాడులో ద ఫస్ట్ సాయిబాబా మందిరం ఒకటి కడతారా, దాని పేరు నాగసాయి మందిరం. ఆ నాగసాయి మందిరానికి కుంభాభిషేకం చేయాలి. అయితే ఆ మందిరానికి సంబంధించిన వాళ్ళు జ్ఞానానందగిరి స్వామిని ఇన్వైట్ చేద్దామని చెప్పి జ్ఞానానందగిరి స్వామి వారి ఆశ్రమానికి వద్దామని అనుకుంటారు. అప్పుడు జ్ఞానానందగిరి స్వామి వారు సభలో ఉంటారు, సభ తీర్చి ఉంటారు, అక్కడ జనాలు కూడా ఉంటారు. సడన్గా ఒక పాము అలా వస్తుంది, ఎవరిని ఏమనదు, జ్ఞానానందగిరి స్వామి వారి దగ్గరికి వెళ్తుంది, అలానే ఆయనని చూస్తూ ఉంటుంది. జనాలందరూ ఆశ్చర్యపోతారు, ఒక పాము వచ్చింది ఎవరిని ఏం చేయలేదు, స్వామిని మాత్రం అలా చూసి వెళ్ళిపోయింది ఏంటి అని చెప్పి. పాము వెళ్ళిపోగానే జనాలు అడుగుతారు,
ఒక పాము వచ్చింది, మీతో ఏం మాట్లాడింది, అది అలా మిమ్మల్ని చూసింది, మీరు దాన్ని చూశారు అని అడుగుతారు. అన్నప్పుడు జ్ఞానానందగిరి స్వామి చెప్తారు. ఇది చెప్తున్నప్పుడే నాగసాయి మందిరం నుంచి ఇన్విటేషన్, కుంభాభిషేకంకి ఇన్విటేషన్ ఇవ్వడానికని నలుగురు వస్తారు కారులో. అప్పుడు జ్ఞానానందగిరి స్వామి చెప్తారు, మీరు వచ్చింది కుంభాభిషేకంకి నన్ను ఇన్వైట్ చేయడానికే కదా, నాకు ఆల్రెడీ సాయిబాబా వచ్చి ఇన్విటేషన్ ఇచ్చెళ్ళిరు, ఇందాక ఒక పాము రూపంలో నాతో మాట్లాడి నాకు ఇన్విటేషన్ ఇచ్చెళ్ళిర్రు అని చెప్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. అదిరా సాయిబాబా స్థితి. అందుకే సాయిబాబాని నువ్వు పూజించాలి. ఏవి మూసుకొని? నవరంధ్రాల్లో మెయిన్గా 2 ఉంటాయి చూడు, పైన ముందు భాగంలో ఒకటి, కింద వెనక భాగంలో ఒకటి, మూసుకొని పూజించాలి. అంతే తప్ప నీకు ఇంకొక ఆప్షన్ లేదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ కూడా జ్ఞానానందగిరి స్వామి వారి ఆశ్రమంకి సంబంధించిన వెబ్సైట్లోనే ఉందిరా. అందులో కబీర్ దాస్ గురించి కూడా ఉంది. నీకు కబీర్ దాస్ అంటే నచ్చడు కదనా. కబీర్ దాస్ జీవిత చరిత్ర తెలుసుకోరా సన్నాసి. కబీర్ దాస్ ముస్లిం కాదు. కబీర్ దాస్ జీవిత చరిత్ర తెలుసుకుంటే ఆయన ఎలా వచ్చారో ఒక పువ్వులాగా, అలానే పువ్వులాగానే శరీరం వదిలిపెట్టారు. అది ఆయన స్థితి. నీకు ఆయన కూడా ముస్లింలాగా కనిపిస్తాడు. ఎంత దరిద్రుడు ఉన్నవరా నువ్వు అసలు. ఇంకా సాయిబాబాని నువ్వు ఎందుకు పూజించాలో చెప్తా చూడు. ఇక్కడ కనిపిస్తున్న ఫోటో ఉంది కదా, ఆయన లాహిరి మహాశయ, మహావతార్ బాబా శిష్యుడు. లోకానికి క్రియాయోగం వచ్చిందే ఆయన నుంచి. ఆయనకి క్రియాయోగం నేర్పించింది హనుమంతుడని శ్రీపాద శ్రీవల్లభ స్వామి చరితామృతంలో ఉంది. అయితే ఈ లాహిరి మహాశయకి సంబంధించి 26 డైరీలు ఉన్నాయి ఆయనవి. 26 డైరీల్లో ఒక డైరీ పేరు క్రియాయోగము మరియు అద్వైతవాదము అని. ఈ డైరీలో సాయిబాబా గురించి, అంటే మళ్ళీ చెప్తున్నా చూడరా రే, క్రియాయోగము మరియు అద్వైతవాదము అని. క్రియాయోగము అద్వైతవాదము అర్థమైంది కదా. ఇందులో సాయిబాబా గురించి అయినా మెన్షన్ చేస్తారు. తుమ్ కభీ మతి చోడో ఉస్ సాయికో జబ్ తక్ నామి లేవో ఏ ఆప్కో అని చెప్పి. అంటే నువ్వు ఎప్పుడు ఈ సాయిని విడవకు, నిన్ను నువ్వు ఆయనలో విలీనం చేసుకునేంత వరకి అని చెప్పి. నిన్ను నువ్వు ఆయనలో విలీనం చేసుకునేంత వరకి అంటే ఆయన ఎవర్రా? పరమాత్మ అని చెప్పి. రూపం లేని పరమాత్మ ఒక రూపం తీసుకొని వచ్చారని దాని అర్థం. లేకపోతే లాహిరి మహాశయ ఎందుకు చెప్తాడరా? లాహిరి మహాశయని క్వశ్చన్ చేసే స్థితిలో నువ్వు ఉన్నావురా? అసలు లేవు. పరమాత్మ అంటే ఏంటి? మాండుక ఉపనిషత్ చెప్తుంది, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని చెప్పి. ఎవరైతే బ్రహ్మజ్ఞాని ఉంటాడో వాడే బ్రాహ్మణ్ అని చెప్పి. మరి ఆ బ్రాహ్మణే పరమాత్మ. ఇప్పుడు దత్తాత్రేయ స్వామి అవతారంగా సాయిబాబాని ఎందుకు తీసుకుంటారు అని అంటే, అది శ్రీపాద శ్రీవల్లభ స్వామి చెప్పి నేనే సాయిబాబా లాగా వస్తా అని చెప్పి. మరి ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఎవర్రా? పుట్టింది అత్రి మహర్షి అనసూయ మాతలకి. అత్రి అంటే ఆ ప్లస్ 3 త్రిగుణాలకి అతీతమైన వాడు అత్రి మహర్షి. అనసూయ అంటే అసూయ అని, అంటే అసూయ లేని మాత అనసూయ మాత అని. 3 గుణాలకి అతీతమైన మహర్షికి ప్లస్ అసూయనే లేని అనసూయ మాతకి పుట్టిన పరమాత్మ కాకపోతే మళ్ళీ గుణాలతో వస్తాడ్రా హౌలే. అందుకే లాహిరి మహాశయ రాసింది క్రియాయోగము మరియు అద్వైతవాదం అనే బుక్లో, తుమ్ కభీ మతి చోడో ఉస్ సాయికో జబ్ తక్ నామి లేవో ఏ ఆప్కో అని. దీనికంటే ముందు ఆయన తులసిదాస్ గారు చెప్పిన వ్యాఖ్యలు అక్కడ రాసిరు. ఇలాంటి స్థితిలో ఎవరైతే అద్వైతంలో పీక్ లెవెల్లో ఉంటారో, తుర్యాతీత స్థితిలో ఉంటారో, వాళ్ళకి శరీరమే అవసరం లేదు. వాళ్ళకి కాళ్ళు లేకపోయినా నడవగలుగుతారు, ముక్కు లేకపోయినా వాసన చూడగలుగుతారు, కళ్ళు లేకపోయినా చూడగలుగుతారు. ఇట్లాంటివన్నీ ఆ స్థితిని ఆయన వర్ణించిర్రా. దాని తర్వాతనే సాయిబాబా గురించి రాసిర్రు. నీ అర్హతేంద్ర అసలు, నీ ఏడుపేంద్ర అసలు చెప్పినా కదా. ఓ వారం రోజులు వెయిట్ చేయరా. ఆ బిచ్చగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షిరిడి నుంచి సివిల్ ఇంకా క్రిమినల్ సూట్లు ఫైల్ అవుతున్నాయి. అది ఆల్రెడీ సీఈఓ సారే చెప్పిర్రు షిరిడీలో ప్రెస్ మీట్ పెట్టి. ఫస్ట్ ఈ 5 మంది మీద, దాని తర్వాత నెక్స్ట్ నీదేరా. నీ ఫైల్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉందిరా. నువ్వు ఏం బీకలేవు, చెప్తున్నా కదా, నువ్వు ఏం బీకలేవు. నిన్ను నేనేనా 100% నేనే గుడుపుతా నిన్ను. హర హరం మహాదేవ.